జై శ్రీరామ్. ఈరోజు నీతి కథ వచ్చేసి ఎత్తుకి పై ఎత్తు. దీనికి అర్థం ఏంటనేది చివరిలో చెప్తాను. ఒక ఊరిలో విశ్వనాథము అనొక అతగాడు ఉన్నాడు. అతగాడు తన వ్యాపారాల్లో బాగా నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే అతగాడు చాలా మంచివాడు. తనకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుని అప్పులన్నీ కూడా తీర్చుకున్నాడు. అన్నీ అమ్మేయగా తన దగ్గర మిగిలింది ఏంటంటే ఒక వజ్రాల హారం మాత్రం మిగిలింది. దాన్ని తీసుకుని అతగాడు ఏం చేశాడంటే ఈ బంగారం షాప్కి వెళ్ళి అతగాడి దగ్గర చూపించి దీనికి ఎంత వస్తాయి నాయన డబ్బులు అని అడిగాడు. అతగాడు ఆ వజ్రాల హారాన్ని చూసి చాలా విలువైనది అని చెప్పని దాన్ని తన దగ్గరికి నుంచి ఎలాగైనా లాక్కోవాలి అని చెప్పని దీనికి 10 బంగారు నాణాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు, ఇది పెద్ద గొప్పదేం కాదు అంటాడు. సరే, నాకున్న పరిస్థితిలో ఆ 10 బంగారు నాణాలే అవసరం కదా, సరే ఇచ్చేయని చెప్పని అది ఇచ్చేసి ఆ నాణ్యాన్ని తీసుకుంటాడు. కానీ మనసులో అనుకుంటాడు ఇతగాడు నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మంచి జమీందారులాగా వస్త్రాలు ధరించి విశ్వనాథం ఈ గడ్డము అన్నీ కూడా వేరే వాడిగా వేషం వేసుకుని వచ్చి ఇతగాడిని అంటాడు, నాకు మంచి వజ్రాల ఆహారం కావాలి అనగానే ఈ యొక్క షాప్ వాడు ఏం చేస్తాడంటే వెంటనే నిన్న విశ్వనాథం అమ్మినటువంటి వజ్రాలహారాన్ని ముందు పెట్టి ఇది చాలా విలువైనది, దీని ధర 100 బంగారు నాణాలు అనగానే ఇది కాదు, నాకు దీని మించింది కావాలి, ఇంకేదైనా కాస్త ఎంత ఖర్చునా పర్వాలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విశ్వనాథం తర్వాత రోజు ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యకు ఉన్నటువంటి బంగారు గొలుసుని తీసుకుని వస్తాడు. దాంతోపాటు ఒక గిల్టి నగల గొలుసు కూడా తీసుకుని వచ్చి ఈ బంగారు షాప్ దగ్గర కూర్చుని నాకు ఈ బంగారు గొలుసుకి ఎంత ఇస్తావు అనగానే దాన్ని చూసి ఇది కూడా చాలా బాగుంది, కానీ తక్కువకే వీడికి డబ్బులు ఇచ్చి తాగేసుకుందాము అని చెప్పని దీనికి 20 బంగారు నాణాలు వస్తాయి అంతే అంటాడు. అప్పుడు ఈ విశ్వనాథం అంటాడు, 200 బంగారు నాణాల కంటే తక్కువకి నేను ఈ గొలుసు ఇవ్వని చెప్పి కోపంగా లేచి జేబులో పెట్టేసుకుంటాడు. ఆగవయ్య బాబు ఎందుకంత కోపం అని చెప్పని ఈ బంగారు అమ్మేవాడు సరే 200 బంగారు నాణాలు ఇస్తా అని చెప్పి పక్క తిరిగి మూట తీసే గ్యాప్లో ఏం చేస్తాడు విశ్వనాథం ఈ బంగారు గొలుసు ఏదైతే ఉందో ఈ జేబులో పెట్టేసి గిల్టు గొలుసు ఉన్న జేబులో నుంచి ఆ గిల్టు గొలుసు తీస్తాడన్నమాట. తీయంగానే అతగాడికి 200 బంగారు నాణాలు తీసేసుకుని ఈ గొలుసు అతనికి ఇచ్చేస్తాడు. అతగాడేంటి ఎక్కువ డబ్బు వస్తుంది కదా దీన్ని నమ్ముకుంటే అని చెప్పి అత్యాశతో దాన్ని ఇనపపెట్టెలో పెట్టేస్తాడు. విశ్వనాథం వెళ్ళిపోతాడు. అంటే ఈ కథలో నీతి అనేది ఏంటంటే ముందుగా మోసం చేసింది ఎవరు? వ్యాపారవేత్త. కాబట్టి అతను మోసం చేశాడు. తర్వాత విశ్వనాథం తెలివిగా ఏం చేశాడు, ఎత్తుకు పై ఎత్తేసి ముందు వజ్రలాహారానికే 100 బంగారు నాణాలు ఇచ్చాడంటే దీనికి 100 బంగారు నాణాలు తీసుకునేవాడు. దానికి 10 బంగారు నాణాలు ఇచ్చాడుగా, దీనికి 100 కాస్త 200 చేసి అక్కడ ఇక్కడ 2 కలిపి తీసేసుకున్నాడు. అంటే ఇందులో విషయం ఏంటంటే మనం ఎవరైనా మోసం చేశాము అంటే ఇన్స్టెంట్ కర్మ అంటారు చూసారా, మనం 10% మోసం చేస్తే ఆ కర్మ వడ్డీ చక్రవడ్డీ అన్నీ కూడా వేసుకుని 100% మన తల మీద పడుతుంది. అంటే దాని ఎత్తుకు పై ఎత్తు అంటారు. ఇక్కడ విశ్వనాథం ఎత్తుకు పై ఎత్తు వేశాడు, కానీ మన జీవితంలో వాడెవడో వేయడు, ఆ పైన భగవంతుడు వేస్తాడు. ఎత్తుకు పై ఎత్తేసి మనకి చూపిస్తాడన్నమాట కర్మ అనేది ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఇందులో నీతి అనేది ఏంటంటే మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు. ఇది ఈరోజు నీతి కదా. జై శ్రీరామ్.